సార్ 24 రోజులు అవుతున్నా అమెరికా ఇరాన్పై ఎందుకు ఆధిపత్యం సాధించలేకపోయింది? చివరికి ఆసియా యూరప్ దేశాలు హార్మో జలసంధిని ఓపెన్ చేయాలని ఇరాన్ని బతిమలాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇరాన్ ఏంటంటే అనుసరించినటువంటి యుద్ధ వ్యూహం, అంటే దీన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే బలవంతంతో కొట్లాడేటప్పుడు బలహీనుడు అనుసరించేటువంటి ఎత్తుగడ. ఎందుకంటే ఆ ఎత్తుగడ ఎలా ఉంటుందంటే వార్ను ప్రొలాంగ్ చేయడము, ఎక్స్పాండ్ చేయడము, దాని కాస్ట్ ఆఫ్ వార్ను పెంచడం. అంటే తాను బాధపడుతూ కూడా, తను దెబ్బతింటూ కూడా ఓపికగా సహనంతో భరించుతూ గనక శత్రువును ఈ యుద్ధములు ఎగ్జాస్ట్ చేస్తే, శత్రువు నెరిపడేలా చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది అనేది యుద్ధ తంత్రం. నేను హెన్రీ కిస్సింజర్, అమెరికన్ గ్రేట్ ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్, ఓ మాట అంటాడు, ది కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ డజంట్ విన్, ఎ గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్ అంటాడు. అంటే ఇప్పుడు అమెరికాది కన్వెన్షనల్ ఆర్మీ ఏంటంటే గెలవకపోతే ఓడిపోయినట్టే. ఎందుకంటే ఎక్కువ కాలం వార్ చేయలేదు. ఇప్పుడు మీకు డిఫరెంట్ టెరియన్ అక్కడ నుంచి ఇక్కడి దాకా దాని కాస్ట్ ఆఫ్ వార్ పెరిగిపోతుంది. ఇప్పటికే మీకు డైలీ కొన్ని బిలియన్ల డాలర్లు, $100 కోట్ల అమెరికా ఖర్చు పెడుతుంది. మీకు ఇటీవల అమెరికన్ షిప్ జెరాల్డ్ ఫోర్డ్లో ఒక లాండ్రీ ఏరియాలో ఫైర్ వచ్చి 600 బెడ్స్ కాలిపోతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి వెనక్కి యూరోప్కు వెళ్ళాల్సి వచ్చింది, గ్రీస్కు. సో అందువల్ల అమెరికాకు కాస్ట్ పెరిగిపోయేలా చేస్తుంది ఇరాన్ షాహిద్ డ్రోన్లతో అటాక్ చేస్తుంది. తయారు చేయడానికి $20,000 to $50,000 ఖర్చు అవుతుంది. కానీ ఈ షాహిద్ డ్రోన్లను కూల్చడానికి వాడుతున్న ప్యాట్రియాట్ డిఫెన్స్ మిసైల్స్ డిఫెన్స్కు మీకు $30 లక్షల నుంచి $40 లక్షల ఖర్చు అవుతుంది. ఇక థర్డ్ మిసైల్ డిఫెన్స్ అయితే $1 crore ఖర్చు అవుతుంది. సో ఇలా జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచడం ద్వారా ఒత్తిడి అమెరికా పైన పెరగాలి. ఇప్పటికే అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకంగా మారింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, మీకు ఎనర్జీ ప్రైసెస్ భారీగా పెరిగాయి. అమెరికన్ ఎలైస్, మీకు సౌదీ, యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాళ్ళ బ్రాండ్ దెబ్బతింది, బ్రాండ్ దుబాయ్ ఇలాంటివి. సో అందువల్ల ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ తంత్రము, యుద్ధ వ్యూహం ఏంటంటే ఈ వార్ను ఎక్స్పాండ్ చేయాలి, వీలైనంతగా పెంచాలి. దీని జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ కనుక పెంచగలిగితే శత్రువు ఎక్కడో చోట దెబ్బతింటాడు. ఎందుకంటే బలహీనుడు ఎంత నష్టాన్ని భరిస్తాడు, బలవంతుడు కొద్దిపాటి నష్టాన్ని కూడా సహించలేడు. ఇప్పుడు సైకిల్ మీద పోయేవాడు BMW కార్ మీద పోయేవాడితో కొట్లాడతాడు. సైకిల్ వాడు ఎంత నష్టమైన ఏముంటుంది, సైకిలే కదా, పోయేదేమీ లేదు. అదే BMW పైన రాయేసి విసిరామనుకోండి, ఒక అద్దం పలిగినా కొన్ని వేలు ఖర్చు అవుతుంది. సో అందువల్ల ఒక చిన్న డెంట్ పడినా చాలా వేలు ఖర్చు అవుతుంది, కార్ లుక్కే మారిపోతుంది. సో అది ఆ బలహీనుడు చేసేటువంటి ఎత్తుగడ. ఆ అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల మీకు ఇరాన్ నిలబడగలిగింది. ఇరాన్ గెలిచింది అని కాదు, గెలుస్తుందని కూడా చెప్పలేము. యాజ్ ఆఫ్ నౌ 3 వారాలైనా అమెరికన్ వార్ ఆబ్జెక్టివ్స్ నిలవలేకపోతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఒక బలమైన మత రాజ్య వ్యవస్థ. ఒకరి పైన మరొకరు వచ్చేలా వాళ్ళ నాయకత్వాన్ని నిర్మించుకున్నారు. వారి మిసైల్ కెపాసిటీ, ఈవెన్ ఉక్రెయిన్ వార్ కూడా రష్యాకు మిసైళ్ళు, డ్రోన్లు ఇరాన్ సప్లై చేసింది. వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్స్ను, మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ను అండర్ గ్రౌండ్లోకి మార్చేశారు. కొన్ని 100 ఫీట్లు పర్వతాల అడుగున వీటిని దాచిపెట్టారు. దాంతో అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా వాటిని ధ్వంసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇవాళ కొత్తగా వారు రాలే, ఇరాన్కు తెలుసు ఇది ఎప్పటి నుంచో వస్తుందని ఊహించింది. అందువల్ల వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. దాంతోపాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను మూసేసి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టగలిగారు. సో అందువల్ల వారు అనుసరిస్తున్న ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ స్ట్రాటజీ వల్ల ఇరాన్ ఇక్కడ